హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నెక్స్ట్ పార్ట్కి వచ్చామా. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్. ఏంటి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ ఛార్జెస్ వల్ల చూసాము. ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది Q1, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది Q2, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది Q3, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది Q4. ఇలాగ పాయింట్ ఛార్జెస్ వీటిని ఏమంటామా? డిస్క్రీట్ ఛార్జెస్ అంటాం. ఏమంటాం వీటిని? డిస్క్రీట్ ఛార్జెస్. స్పెల్లింగ్ ద ప్లేస్. ఓకే, డిస్క్రీట్ ఛార్జెస్ అంటాము వీటిని. సో డిస్క్రీట్ ఛార్జెస్ కనుక ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఏం చేయాలి నేను? దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంది. ఓకే, E1, E2, E3, E4. తర్వాత ఏం చేసామా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకుంటే E ఈక్వల్ టు E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ E3 బార్ ప్లస్ E4 బార్. ఈ విధంగా నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నా బై యూజింగ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. డిస్క్రీట్ ఛార్జెస్ కనుక ఉంటే ఈ పాయింట్ దగ్గర ఈ అన్ని ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాకు ఎలా వచ్చిందమ్మా? బై యూజింగ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ప్రతి ఛార్జ్ వల్ల ఇవన్నీ పాయింట్ ఛార్జెస్. ప్రతి పాయింట్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేసి వాటిని వెక్టోరియల్లీ యాడ్ చేశాను. యాడ్ చేస్తే నాకు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను డిస్క్రీట్ ఛార్జెస్ గురించి మాట్లాడలేదమ్మా, కంటిన్యూస్ ఛార్జ్డ్ బాడీస్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, కంటిన్యూస్ ఛార్జ్డ్ బాడీస్ గురించి మాట్లాడుతున్నా. కంటిన్యూస్ ఛార్జ్డ్ బాడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బాడీ ఉంది, దీనికి మనం ఛార్జ్ ఇచ్చాం. ఇలా ఏదో బాడీ ఉందమ్మా, ఈ బాడీకి మనం ఛార్జ్ ఇచ్చాం. ఈ బాడీ అంతా ఛార్జ్డ్ బాడీ, మొత్తం ఛార్జ్ అంతా ఉంది ఈ బాడీలో. ఇటువంటి బాడీ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర, ఇటువంటి బాడీ వల్ల ఈ పాయింట్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. నేనేం చేయాలి? డిస్క్రీట్ ఛార్జెస్ ఉంటే ఇదిగోండి ఈ రకంగా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఉపయోగించి మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. బాగానే ఉంది. కానీ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ ఉంటే, అంటే ఒక బాడీ ఉంది, ఆ బాడీకి మనం ఛార్జ్ ఇచ్చేసాం. ఇది ఒక ఛార్జ్డ్ బాడీ. ఈ ఛార్జ్డ్ బాడీ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఓకే అమ్మ, ఒక మెథడ్ ఉంది. ఏంటా మెథడ్? ఈ ఛార్జ్డ్ బాడీని చిన్ని ముక్కల కింద మనం డివైడ్ చేద్దాం. ఓకే అమ్మ, ఈ ఛార్జ్డ్ బాడీని చాలా 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 చిన్న ముక్కల కింద డివైడ్ చేద్దాం. దాంట్లో ఏదో ఒక ముక్క తీసుకోండి. ఇలాగే ఈ బాడీ మొత్తం ఇలా చిన్ని ముక్కల కింద డివైడ్ చేసామమ్మా. ఎలా డివైడ్ చేసామంటే బాగా 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 చిన్ని ముక్కలు అనమాట. సో ప్రతి ముక్కని మనం ఒక పాయింట్ ఛార్జ్ అనుకోవచ్చు. ప్రతి పీస్ని మనం ఏమనుకోవచ్చు? ప్రతి చిన్న ముక్కని మనం ఒక పాయింట్ ఛార్జ్ అనుకోవచ్చు. ఆ చిన్ని ముక్క యొక్క ఛార్జ్ DQ అనుకుందాం. ఆ చిన్న ముక్క యొక్క ఛార్జ్ DQ అనుకుందాం. ఈ DQ ఇక్కడి నుంచి R అనే డిస్టెన్స్ లో ఉంది అనుకోండి. ఈ DQ ఇక్కడి నుంచి R అనే డిస్టెన్స్ లో ఉంది అనుకోండి. సో ఈ చిన్న ముక్క వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం DE బార్ అనుకుందాం. ఆ చిన్న ముక్క వల్ల ఓకే R అనే డిస్టెన్స్ లో, ఈ చిన్న ముక్క R అనే డిస్టెన్స్ లో ఉందాం ఈ పాయింట్ కి. ఓకే, సో ఈ చిన్న ముక్క వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ DE బార్ అనుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ DE బార్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? DQ బై 4πε0 R² లేదా KdQ బై R². K అంటే 1/4πε0. ఓకే అమ్మా, DQ బై 4πε0 R² అంతే కదా. అలాంటి బోల్డ్ అన్ని ముక్కలు ఉంటాయమ్మా. సమ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ముక్కలు ఉంటాయి, చిన్ని ముక్కలు. ఒకళ్ళు ఇదే బాడీని 100 పీసెస్ చేయొచ్చు, ఒకళ్ళు 1000 పీసెస్ కింద చేయొచ్చు. చిన్ని ముక్కలు, ఇంకా చిన్ని ముక్కల కింద ఒక 10,000 పీసెస్ చేయొచ్చు ఓపుకున్న వాళ్ళు. ఓకే, ఇంకా పర్ఫెక్ట్గా రావాలి నాకు ఆన్సర్ అనుకున్న వాళ్ళు 1 lakh పీసెస్ కింద చేయొచ్చు. ప్రతి పీసు ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ చూస్తాము. ఓకే అమ్మ, ప్రతి పీస్ మీద ఛార్జ్ ఎంతో చూస్తాం. ప్రతి పీస్ మీద ఛార్జ్ ఎంత ఉందనేది చూస్తాం. ఓకే, ప్రతి పీసు కూడా అంటే ప్రతి ముక్క కూడా ఈ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉందో చూస్తాం.
వాటి వల్ల ఆ 1,00,000 పార్టికల్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ 1,00,000 ఛార్జ్డ్ పార్టికల్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉందనేది చూసి వాటిని వెక్టోరియల్లీ యాడ్ చేస్తాం. ఈలోపు మన ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, రిటైర్మెంట్ ఏజ్ కూడా వచ్చేస్తుందమ్మ. ఓకే, సో మనం ఆ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొత్తం సినిమా అయిపోతుంది, మన జీవితం అయిపోతుందమ్మా. మరి ఎలా చేయాలి అంటే ఇక్కడే మనం ఇంటిగ్రేషన్ మెథడ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇలా చిన్ని ముక్కలన్నిటిని జాయిన్ చేయడాన్ని మనం ఏమంటామమ్మా? ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సో మ్యాథమెటిక్స్లో ఒక అద్భుతమైన టూల్ ఉంది. ఏంటా టూల్? ఇంటిగ్రేషన్. ఇన్ కేస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియకపోతే ఇంటిగ్రేషన్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని సెర్చ్ చేయండి అమ్మా. యూట్యూబ్లో ఇంటిగ్రేషన్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని సెర్చ్ చేయండి, నా వీడియో వస్తుంది. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ సంబంధించి 2 వీడియోస్ చేసామా, పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఆ వీడియోస్ చూడండి. దాంట్లో ఇంటిగ్రేషన్ కి సంబంధించి ఫిజిక్స్ కి ఉపయోగపడేంత వరకు ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ చిన్న ముక్క వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది, ఈ టోటల్ బాడీ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే ఏం చేయాలమ్మా? సింపుల్ గా ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సింపుల్ గా ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ డిఈ బార్ ఈక్వల్ టు 1/4πε0 కామన్, 1/4πε0 కామన్, బ్రాకెట్ లో ఏం మిగులుతుంది? 1/r² dq. సో ఈ మెథడ్ ఉపయోగించి, ఈ ఇంటిగ్రేషన్ మెథడ్ ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటాం. ఇంటిగ్రల్ డిఈ అంటే ఏంటమ్మా? టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటిగ్రల్ డిఈ అంటే ఏంటి? టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్. సో ఈ రకంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కుంటాం. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఇంటిగ్రేషన్లో వేరియబుల్ టర్మ్ ఎవరమ్మా? r². ఇది కాన్స్టెంట్ అమ్మ, కాబట్టి బయట రాస్తాం. 1/4πε0 బయట రాస్తాం. ఓకే, ఇంకా dq/r² మిగిలింది. ఇంటిగ్రేషన్లో వేరియబుల్ టర్మ్ ఎవరు? r². అంటే r మారుతూ ఉంటుంది, r వ్యారీ అవుతుందమ్మా. ఇక్కడ ప్రతి పాయింట్ నుంచి మనం డిస్టెన్స్ కనుక మెజర్ చేస్తే r వ్యారీ అవుతుంది కదా. కానీ మనం విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఇంటిగ్రేట్ చేస్తున్నాం? dq. అది ఇంపాసిబుల్ అమ్మ. మనకేమో వేరియబుల్ r² ఉంది, మనకేముందమ్మా? వేరియబుల్ r² ఉంది. కానీ మనం ఎవరితో ఇంటిగ్రేట్ చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఇంటిగ్రేట్ చేస్తున్నాం అమ్మా? dq. విత్ రెస్పెక్ట్ టు dq మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఇంపాసిబుల్. మనం అలా ఇంటిగ్రేట్ చేయలేం. ఓకే అమ్మా, ఇంటిగ్రేషన్లో వేరియబుల్ ఒకటి విత్ రెస్పెక్ట్ టు వేరే దాంతో ఇంటిగ్రేట్ చేయడం అంటే అయ్యే పని కాదమ్మా. ఓకే, సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ఒక 3 కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. చూడండి, ఒక 3 కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఏంటంటే అవి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, దీన్ని లాంబ్డాతో డినోట్ చేస్తాం. ఓకే, రెండోది సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ దీన్ని నేను సిగ్మాతో డినోట్ చేస్తాను. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ దాన్ని నేను సిగ్మాతో డినోట్ చేస్తాను. మూడోది వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ దీన్ని నేను రోతో డినోట్ చేస్తాను. ఏంటివి? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, ఇవి ఇంటిగ్రేషన్లో ఎలా ఉపయోగపడతాయనే చూద్దాం. ఫస్ట్ ఇవంటే ఏంటో చూద్దాం అమ్మా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, మనం తీసుకున్న బాడీ కనుక 1 డైమెన్షనల్ అయితే ఇది ఉపయోగిస్తాం. 1 డైమెన్షనల్, సన్నటి వైరు, సన్నటి రాడ్. ఓకే, ఇలాంటి పదాలు ఉపయోగించాడు అనుకోండి. యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్, యూనిఫామ్లీ ఛార్జ్డ్ వైర్, ఇలాంటి పదాలు ఉపయోగించాడు అనుకోండి. అప్పుడు మనం అక్కడ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఉపయోగిస్తాం అమ్మా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఛార్జ్ బై లెంగ్త్. ఓకే అమ్మా, ఏంటమ్మా ఫార్ములా? ఛార్జ్ బై లెంగ్త్. లీనియర్ ఛార్జ్ డెన్సిటీకి ఫార్ములా ఛార్జ్ బై లెంగ్త్. ఎందుకు ఉపయోగిస్తామమ్మా ఇది? ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ లో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఇవి ఎలా సాల్వ్ చేస్తాయని మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకేనా? సో దిస్ ఈస్ ఛార్జ్ బై లెంగ్త్. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎప్పుడు ఉపయోగిస్తాం?
మనం 2 డైమెన్షనల్ బాడీ తీసుకున్నప్పుడు 2 డైమెన్షనల్ చార్జ్డ్ బాడీ తీసుకున్నప్పుడు ఇది లీనియర్ చార్జ్డ్ బాడీ లేదా 1 డైమెన్షనల్ చార్జ్డ్ బాడీ తీసుకున్నప్పుడు లీనియర్ డెన్సిటీ అన్న కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. 2 డైమెన్షనల్ చార్జ్డ్ బాడీ అంటే డిస్క్ కానీ, 1 డైమెన్షనల్ చార్జ్డ్ బాడీ అంటే వైర్ కానీ, రింగ్ కానీ, రాడ్ కానీ, సన్నగా ఉండే రాడ్ కానీ, ఇవన్నీ 1 డైమెన్షనల్ బాడీస్ అమ్మ. ఇక్కడ 2 డైమెన్షనల్ బాడీస్ అంటే డిస్క్ అవ్వచ్చు, స్క్వేర్ ప్లేట్ అవ్వచ్చు, స్క్వేర్ షేప్ లో ఉండే ప్లేట్ లేదంటే రెక్టాంగులర్ షేప్ లో ఉండే ప్లేట్, ఇవన్నీ 2 డైమెన్షనల్ బాడీస్. అలా 2 డైమెన్షనల్ బాడీస్ మనం తీసుకున్నప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉపయోగిస్తాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై ఏరియా, చార్జ్ బై ఏరియా. ఓకే, డిస్క్ తీసుకున్న, స్క్వేర్ ప్లేట్ తీసుకున్న, ఇలా 2 డైమెన్షనల్ బాడీస్ మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇది మనం ఉపయోగిస్తాం. ఏంటమ్మా? చార్జ్ బై ఏరియా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఉపయోగిస్తాం. అలా కాకుండా 3 డైమెన్షనల్ బాడీస్, క్యూబ్ కానీ, సిలిండర్ కానీ, స్పియర్ కానీ, అటువంటివి తీసుకున్నప్పుడు మనం వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఉపయోగిస్తాం. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై వాల్యూమ్, చార్జ్ బై వాల్యూమ్. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మనం 1 బై 1 మనం చూస్తాం. చూడమ్మా, డిఫరెంట్ బాడీస్ కి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తాం. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ పార్ట్స్ వస్తాయమ్మా నా వీడియోస్ లో. కొంచెం లెంగ్తీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బాడీస్ కి నేను ఈ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాము. ఓకే, ఈ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకే, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, అది పాజ్ చేసి రాసుకోండి. సరే చూడండి అమ్మా, ఇప్పుడు 1 బై 1 చూద్దాం. ఫస్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ థిన్ చార్జ్డ్ రాడ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఒక యూనిఫామ్లీ థిన్ రాడ్ ఉందంటమ్మా. ఇదిగోండి యూనిఫామ్లీ థిన్ రాడ్. ఓకే, ఇది థిన్ రాడ్ అనమాట, అంటే 1 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, యూనిఫామ్లీ థిన్ రాడ్ ఉంది, ఇది 1 డైమెన్షనల్ ఫిగర్. దీని లెంగ్త్ మనం క్యాపిటల్ ఎల్ అనుకుందాం. దీని లెంగ్త్ ఏమనుకుంటున్నాం అమ్మా? క్యాపిటల్ ఎల్. ఓకే, దీని మీద యూనిఫామ్ ఛార్జ్ ఉంది. దీన్ని ఛార్జ్ చేస్తాం అమ్మా, ఛార్జర్ బాడీ ఇది. దీని మీద టోటల్ ఛార్జ్ ఎంత ఉంది అంటే క్యూ అనే టోటల్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఓకే, రాడ్ మీద క్యూ అనే టోటల్ ఛార్జ్ ఉంది. ఓకే, రాడ్ లెంగ్త్ ఎంత అమ్మా? ఎల్. రాడ్ లెంగ్త్ ఎంత? ఎల్. ఇంకా మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? అట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్, లేదంటే యాక్సియల్ పాయింట్, అలా అయినా వచ్చాం. యాక్సియల్ పాయింట్. సో యాక్సియల్ పాయింట్ అంటే యాక్సిస్ అంటే ఇదమ్మా. ఓకే, సో ఇక్కడ ఈ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేయండి. ఇక్కడెక్కడో పి అనే పాయింట్ కన్సిడర్ చేయండి. ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మ, సపోజ్ ఈ పి అనే పాయింట్ ఆర్ అనే డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఆ పి అనే పాయింట్ ఎక్కడ ఉందమ్మా? ఆర్ అనే డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడి నుంచి ఈ ఎండ్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ అనే ఒక ఎండ్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లో పి అనే పాయింట్ ఉంటే ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం? ఈ రాడ్ ని చిన్ని 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 ముక్కల కింద డివైడ్ చేస్తాం. అటువంటి ఒక ముక్కనే ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను నేను. అటువంటి ఒక ముక్కనే ఇక్కడ నేను కన్సిడర్ చేస్తున్నా. టింగ్ 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 టింగ్. ఈ ముక్క యొక్క థిక్నెస్ నేను డిఎక్స్ అనుకుంటా. ఈ ముక్క మీద ఉన్న ఛార్జ్ నేను డిక్యూ అనుకుంటా. ఓకే అమ్మా, ఈ ముక్క యొక్క థిక్నెస్, ఈ చిన్న ముక్క ఉంది కదా, చిన్న ముక్క యొక్క థిక్నెస్, ఆ చిన్న ముక్క యొక్క థిక్నెస్ ఏమంటున్నా అమ్మా? డిఎక్స్. ఆ ముక్క మీద ఉన్న ఛార్జ్ ఎంత? డిక్యూ అనుకుంటా. ఓకే,
సరే అమ్మ, ఇది 1 డైమెన్షనల్ బాడీ కాబట్టి ఇక్కడ మనం లీనియర్ ఛార్జ్ డెన్సిటీని తీసుకోవాలి, లాంబ్డా. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే లాంబ్డా. లాంబ్డా ఫార్ములా ఏంటమ్మా? ఛార్జ్ బై లెంగ్త్. ఛార్జ్ ఎంత? క్యూ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ది రాడ్ ఎంత? ఎల్. ఇది యూనిఫామ్ అమ్మ. ఒక యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్ అన్నాడు కాబట్టి ఆ లాంబ్డా అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, వ్యారీయింగ్ కాదు. అదేంటమ్మది? ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? ఈ లాంబ్డా అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, వెరీ గుడ్, బాగానే. అయితే లాంబ్డాని నేను dq బై dx అని రాసుకోవచ్చా? ఇక్కడ dx అనే లెంగ్త్ ఉన్న చిన్న ఎలిమెంట్ తీసుకుంటే దాని వాల్యూ ఎంతమ్మా? dq. dx అనే లెంగ్త్ ఉన్న చిన్న ఎలిమెంట్ తీసుకుంటే దాని మీద ఛార్జ్ ఎంత ఉంది? dq అనే ఛార్జ్ ఉంది. సో నేను dq బై dx అని తీసుకోవచ్చుగా లాంబ్డా వాల్యూ. ఓకే, అలా ఏం తీసుకోవచ్చు. దీని నుంచి dq ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? లాంబ్డా dx అవుతుంది కదా. దాని నుంచి dq ఈక్వల్ టు ఏమవుతుంది? లాంబ్డా dx అవుతుందా లేదా? రైట్, అవుతుంది. నెక్స్ట్, ఈ dx అనే చిన్ని ఎలిమెంట్, ఈ dq అనే చిన్ని ఎలిమెంట్ p నుంచి x దూరంలో ఉంది అనుకుందాం. p నుంచి ఎంత దూరంలో ఉందమ్మా? x అనే డిస్టెన్స్ లో ఉంది. p నుంచి x అనే డిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో ఆ చిన్న ఎలిమెంట్ వల్ల ఈ p అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం dE బార్ అనుకుందాం. ఈ చిన్న ఎలిమెంట్ వల్ల x అనే డిస్టెన్స్ లో ఉన్న ఈ పాయింట్ దగ్గర, p అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతమ్మా? dE అనుకుందాం. ఆ dE ఈక్వల్ టు dq బై 4πε0 x స్క్వేర్. ఎంత డిస్టెన్స్ లో ఉంది పాయింట్? x అనే డిస్టెన్స్ లో ఉంది, r స్క్వేర్ రాసేకండి. ఓకే, x అనే డిస్టెన్స్ లో ఉంది కాబట్టి x స్క్వేర్ అని రాసా. x అనే డిస్టెన్స్ లో ఉందమ్మా ఇది, దేర్ఫోర్ x స్క్వేర్ అని రాసా. అయితే చూడమ్మా, ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఎవరు? x. ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఎవరమ్మా? x. ఇక్కడ మిగతాదంతా కాన్స్టెంట్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, చూడమ్మా, ఈ టోటల్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, చూడమ్మా, ఇక్కడ వేరియబుల్ టర్మ్ x, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎవరు చేస్తున్నాం మనం? dq. విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, కానీ ఇక్కడ వేరియబుల్ ఏముంది? x ఉంది. కాబట్టి ఛార్జ్ ని మనం x రూపంలో రాసుకోవాలి. ఈ dq ని మనం dx రూపంలో రాసుకోవాలమ్మా. dx రూపంలో రాసుకుంటానికి ఆల్రెడీ ఒక ఫార్ములా రాసి పెట్టుకున్నాం ఇక్కడ. సో దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే అమ్మా, రైట్. సో ఇంటిగ్రల్ dE ఏమవుతుందమ్మా? e అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4πε0 కామనే, 1/4πε0 కామనే. ఇక్కడ ఇంటిగ్రల్ ఏం మిగిలింది? dq బై x స్క్వేర్. అయితే dq బదులు నేను ఇప్పుడు ఏం రాస్తున్నామా? లాంబ్డా dx రాస్తున్నా. dq బదులు ఏం రాస్తున్నా? లాంబ్డా dx. therefore e ఈక్వల్ టు 1/4πε0 ఇంటిగ్రల్ లాంబ్డా dx బై x స్క్వేర్. లాంబ్డా dx బై x స్క్వేర్. ఈ లాంబ్డా కూడా బయట రాసేచ్చాము. ఈక్వల్ టు లాంబ్డా బై, ఎందుకంటే లాంబ్డా కాన్స్టెంట్ అమ్మ, యూనిఫామ్లీ చార్జ్డ్ బాడీ అన్నాడు కాబట్టి లాంబ్డా కాన్స్టెంట్. therefore ఈక్వల్ టు లాంబ్డా బై 4πε0 ఇంటూ 1/x స్క్వేర్ dx. మరి ఇక్కడ లిమిట్స్ పెట్టాలి కదా. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, అంతే కదా. ఇప్పుడు ఈ టోటల్ రాడ్ వల్ల మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కావాలి. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ముక్క వల్ల క్యాలిక్యులేట్ చేసాం. ఆ ముక్క వల్ల క్యాలిక్యులేట్ చేసి ఈ టోటల్ రాడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు మనం అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ రాయాలి కదమ్మా. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఓకే, అదే రాస్తున్నప్పుడు ఇప్పుడు ఇది P అనే పాయింట్ నుంచి ఈ ఎండ్ ఎంత దూరంలో ఉంది? R అనే దూరంలో ఉంది. అది లోవర్ లిమిట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఇక్కడ వరకు, ఇలాంటి మొక్కలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి కదా. ఇటువంటి చిన్న మొక్కలు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉంటాయి కదా. సో ఈ పాయింట్ దూరం ఎంత అవుతుందమ్మా? R ప్లస్ L అయినా, అది అప్పర్ లిమిట్ అవుతుంది. R ప్లస్ L. అర్థమైందమ్మా? ఇటువంటి చిన్ని మొక్కలు బోల్డ్ అని ఉంటాయి, వాటన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది మనం క్యాల్కులేట్ చేసేది. సో ఇంటిగ్రేట్ చేస్తే ఈ అన్ని ముక్కల వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలి. కాబట్టి నేను లిమిట్స్ అప్లై చేస్తున్నా. లిమిట్స్ చూడండి, P అనే పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది? R అనే దూరంలో ఉంది. ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది? L, R ప్లస్ L అనే దూరంలో ఉంది. కాబట్టి R ప్లస్ L రాస్తాను, అయిపోయింది. ఓకే ఓకే అమ్మా.
రైట్. సో E ఈక్వల్ టు లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందమ్మా -1/x అప్పర్ లిమిట్ ఏమో r+l లోవర్ లిమిట్ r. ఎలా వచ్చింది -1/x అంటే మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కనుక గుర్తు లేకపోతే ఒకసారి ఇక్కడ రాస్తున్నామా ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకేనా? సో ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేస్తున్నా. ఏముందమ్మా ఇక్కడ 1/x² ఉంది అంటే x పవర్ -2 ఉంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ -2 dx 1/x² అంటే ఏంటమ్మా x పవర్ -2 అని రాయొచ్చు కదా. 1/x² అంటే x పవర్ -2 అని రాయొచ్చు కదమ్మా. దేర్ఫోర్ x పవర్ -2 dx ఏమవుతుందమ్మా x పవర్ n ప్లేస్ లో ఏముందమ్మా -2 ఉంది. దేర్ఫోర్ -2 + 1 బై -2 + 1 n + 1 బై n + 1. ఓకే, ఇది ఏమవుతుంది x పవర్ కింద కనపట్లేదమ్మా ఈ పక్కన రాస్తానమ్మా. ఇదేమవుతుందమ్మా x పవర్ -2 + 1 -1 డివైడెడ్ బై -1. x పవర్ -1 అంటే 1/x. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/x. ఓకే, ఆ రకంగా ఇక్కడ డైరెక్ట్ గా రాసామా. ఆ ఇంటిగ్రేషన్స్ అవి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఆ ఇంటిగ్రేషన్స్ అవి మీరు జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మనకు పని అవుతుంది. ఓకే, రైట్. సరే, E ఈక్వల్ టు లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ -1/x ఇది వచ్చింది. ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ కనుక అప్లై చేస్తే లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇక్కడ లోపల మైనస్ ఉంది కదమ్మా. ఆ మైనస్ పోవాలి అంటే మనం లిమిట్స్ ని రివర్స్ చేస్తే సరిపోతుంది, లేదంటే డైరెక్ట్ గానే అప్లై చేయండి. ఏదైనా ఒకటి మీరు డైరెక్ట్ గా అప్లై చేసినా లిమిట్స్ రివర్స్ చేసినా ఓకే, ఏం లేదమ్మా. ఏమంటుంది చెప్పండి, డైరెక్ట్ గానే అప్లై చేద్దాం. ఎందుకు? ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి (1/r+l) మైనస్ ఆఫ్, తర్వాత లోవర్ లిమిట్ అప్లై చేయాలి. లోవర్ లిమిట్ అప్లై చేసినప్పుడు -1/r. ఓకే, x బదులు ఒకసారి r+l పెడతాం, ఇంకోసారి r పెడతాం, మధ్యలో మైనస్ పెడతాం. ఓకే అమ్మా. సో ఏమవుతుంది చెప్పండి, E ఈక్వల్ టు లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్. ఈ లోపల ఏం మిగులుతుంది? మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ ముందు రాద్దాం 1/r -1/r+l. దీన్ని సాల్వ్ చేయటం. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్. దీని ఎల్సిఎం ఏమవుతుందమ్మా r ఇంటూ r+l. ఎల్సిఎం ఏమవుతుంది r ఇంటూ r+l. పైన ఏమొస్తుంది r+l మైనస్ r. అంతేనా? ఇది r ఇంటూ r+l ఎల్సిఎం అమ్మా. ఇక్కడ r ఉంది, r ఏమో r ఇంటూ r+l లో r+l టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ r+l ఇంటూ 1 r+l. ఎల్సిఎం తెలుసు కదమ్మా. మైనస్ ఈ r+l ఈ దీంట్లో r టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో ఇంటూ r పెట్టాం, సో -r. ఓకే, +r -r క్యాన్సిల్ అయింది. ఫైనల్ గా E ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా లాంబ్డా l బై లోపల l మిగిలింది కదా 4 పై ఎప్సిలాన్ నాట్ r ఇంటూ r+l. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే చేయొచ్చు. ఇంకా సింప్లిఫై చేయటం అంటే చూడమ్మా, ఇక్కడ లాంబ్డా బదులు q/l ఉంది, ఆ q/l రాయండి. ఇక్కడ లాంబ్డా బదులు q/l రాయండి, l క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, టోటల్ ఛార్జ్ ఎంతమ్మా q. లాంబ్డా బదులు మనం q/l రాయొచ్చు కదా, dq/dx అన్న రాయొచ్చు, q/l అన్న రాయొచ్చు. q/l రాస్తే l క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఎక్కడ రాయినది? ఈ పక్కన రాయినా చెరిపేస్తాను, ఇది అవసరం లేదు కదా, జస్ట్ మీ ఐడియా కోసం చెప్పేది. ఈ పక్కన రాస్తే ఏంటమ్మా E ఈక్వల్ టు లాంబ్డా బదులు q/l పెడదాం. పైన l ఉంది, కింద 4 పై ఎప్సిలాన్ నాట్ r ఇంటూ r+l. ఓకే, l క్యాన్సిల్ అయ్యి E ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా q/4 పై ఎప్సిలాన్ నాట్ r ఇంటూ r+l. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంటుందా? ఇటే ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ కదా, అదే నెగిటివ్ ఛార్జ్ అయితే లోపలికి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, డైరెక్షన్ కావాలి, డైరెక్షన్ ఎటు ఉంటుంది, అటే ఉంటుంది. ఓకే, దీనివల్ల ఈ రాడ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అటే ఉంటుంది. ఒకవేళ ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే లోపలికి ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అయితే ఇది ఉంటుంది. ఈక్వల్ టు లాంబ్డా బై 4πε0 r ఇంటూ r ప్లస్ ఎల్, లేదంటే ఇది ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై 4πε0 r ఇంటూ r ప్లస్ ఎల్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అదే యూనిఫామ్ థిన్ చార్జ్డ్ రాడ్. ఈసారి పాయింట్ ఈక్విటోరియల్ లైన్ మీద ఉంది అనుకుంది. ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటి చూడండి ఒకసారి, చూడండి. ఇది కూడా థిన్ రాడ్. ఓకే, ఇది యూనిఫామ్లీ చార్జ్డ్ థిన్ రాడ్, పాజిటివ్ చార్జ్ పడుతుంది ఇక్కడ. యూనిఫామ్లీ చార్జ్డ్ థిన్ రాడ్. మిగతా స్టోరీ అంతా కామన్ అమ్మా. దీని లెంగ్త్ ఎంత, దీని లెంగ్త్ ఎల్, దాని లెంగ్త్ ఎంత అమ్మా ఎల్. ఓకే, దీని లెంగ్త్ ఎల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఈక్విటోరియల్ లైన్ అంటే చూడండి, ఈక్విటోరియల్ లైన్ అంటే ఎగ్జాక్ట్ గా రాడ్ కి పర్పెండిక్యులర్ గా సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ అన్నమాట ఇది. దిస్ ఇస్ ఈక్విటోరియల్ లైన్, ఎగ్జాక్ట్ గా రాడ్ కి సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ అమ్మా. ఓకే, దిస్ ఈస్ ఈక్విటోరియల్ లైన్. ఈ ఈక్విటోరియల్ లైన్ మీద ఏదన్నా ఒక పాయింట్ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? ఆ థిన్ రాడ్ యొక్క ఈక్విటోరియల్ లైన్ మీద ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ ఆర్ అనే డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఓకే, ఆ పాయింట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటున్నాం? ఆర్. ఓకే అనుకుందామా, ఆర్ అనే డిస్టెన్స్ అనుకుందామా. ఓకే అమ్మా, రైట్. నేను ఇప్పుడు దీన్ని చిన్ని ముక్కల కింద డివైడ్ చేస్తా కదా యాజ్ యూజువల్ గా. ఓకే, దీన్ని ఏం చేస్తామా, చిన్ని ముక్కల కింద డివైడ్ చేస్తా. అటువంటి చిన్న ముక్కే ఇక్కడెక్కడో కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, అది సెంటర్ నుంచి ఎక్స్ అనే దూరంలో ఉంది అనుకుంటా. అది సెంటర్ నుంచి ఎక్స్ అనే దూరంలో ఉంది అనుకుంటా. ఆ ముక్క యొక్క విడ్త్ డిఎక్స్ అనుకుంటా. ఆ ముక్క యొక్క విడ్త్ డిఎక్స్ అనుకుంటా. అంతేకాకుండా ఈ ముక్క మీద ఛార్జ్ డిక్యూ అనుకుంటా. టోటల్ ఛార్జ్ ఏమో క్యూ. టోటల్ ఛార్జ్ ఎంతమ్మా? క్యూ. ఈ రాడ్ మీద టోటల్ ఛార్జ్ క్యూ. ఇక్కడ ఒక చిన్న ముక్క కన్సిడర్ చేసా. ఆ చిన్న ముక్క యొక్క లెంగ్త్ నేను డిఎక్స్ అనుకుంటా. చిన్న ముక్క యొక్క లెంగ్త్ నేను ఏమనుకుంటున్నామా? డిఎక్స్ అనుకుంటున్నా. ఓకే, ఆ చిన్న ముక్క మీద ఛార్జ్ ఎంత అనుకుంటున్నా? డిక్యూ. వెరీ 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 స్మాల్ పీస్ అన్నది. ఓకే, సో డిక్యూ. అగ్రీ? రైట్. సో మిగిలిన స్టోరీ అంతా కామన్ ఏమో. లాంబ్డా ఈక్వల్ టు క్యూ బై ఎల్ అవుతుంది, లేదంటే లాంబ్డా ఈక్వల్ టు డిక్యూ బై డిఎక్స్ అని కూడా రాయొచ్చు, లేదా డిక్యూ ఈక్వల్ టు లాంబ్డా డిఎక్స్ అని రాయొచ్చు. ఈ స్టోరీ అంతా మామూలే. ఈ స్టోరీ అంతా మామూలే. ఓకే, రైట్. ఇప్పుడు ఈ చిన్న ముక్క ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఈ డిస్టెన్స్ ఎంత? ఈ చిన్న ముక్క వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది కదా. ఈ చిన్ని ముక్క వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ చిన్న ముక్క వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి డిస్టెన్స్ కావాలి. ఆ డిస్టెన్స్ వచ్చేస్తున్నాం ఈజీ, ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది పాయింట్ పి అనుకున్నాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మ. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది తెలుసు, ఈ లెంగ్త్ తెలుసు. ఈ లెంగ్త్ ఏమో ఆర్, ఈ లెంగ్త్ ఎక్స్. కాబట్టి ఈ లెంగ్త్ ఏమవుతుంది? పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. లెంగ్త్ ఏమవుతుందమ్మా? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. జాగ్రత్త చూడండి అమ్మా, కొంచెం డెరివేషన్ టిపికల్ గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. రైట్. నేను ఈ యాంగిల్ ని తీటా అనుకుంటా. ఏమనుకుంటున్నా? మా యాంగిల్ ని తీటా అనుకుంటున్నా. ఓకే, సరే, అది పక్కన పెడదాం. ఆ యాంగిల్ తీటా అనుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ డిక్యూ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఈ పి అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్
ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదమ్మా. డిక్యూ వల్ల ఏర్పడిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ బార్ అనుకుందాం. డిక్యూ వల్ల ఏర్పడిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ బార్ అనుకుందాం. సో డిఈ బార్ ఈజ్ ఈక్వల్ టు లేదా డిఈ ఈక్వల్ టు డిక్యూ బై 4 pi epsilon naught r square. 4 pi epsilon naught r square. ఓకే, r square అని రాయకూడదమ్మా. 4 pi epsilon naught, ఈ డిస్టెన్స్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ r square ప్లస్ x square హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ r square ప్లస్ x square హోల్ స్క్వేర్ ఏమవుతుంది? r square ప్లస్ x square మిగులుతుంది. అర్థమైందమ్మా? ఈ డిస్టెన్స్ ఎంత? రూట్ r square ప్లస్ x square అమ్మా. కాబట్టి దానికి స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఆ స్క్వేర్ రూట్ పోయి ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇది డిఈ. ఆ డిఈ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఎలా ఉంటుంది? సో ఈ యాంగిల్ తీటా, ఈ యాంగిల్ తీటా కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. అయితే ఈ డిఈని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒక కాంపోనెంట్ ఇలా ఉంటుంది, ఇంకో కాంపోనెంట్ పైకి ఉంటుంది. ఓకే అమ్మా, ఈ డిఈని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఒకటి పైకి, ఒకటి ఇలాగా ఉంటుంది. పైకి ఉన్న కాంపోనెంట్ డిఈ కాస్ తీటా అవుతుంది. ఎందుకు డిఈ కాస్ తీటా అవుతుంది? ఇది తీటా అనే యాంగిల్ దాంతో చేస్తుంది, దీంతో ఇది తీటా అనే యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఇది డిఈ కాస్ తీటా అవుతుంది, ఇది డిఈ సైన్ తీటా అవుతుంది. ఇది డిఈ సైన్ తీటా అవుతుంది. పైకేమో డిఈ కాస్ తీటా, ఇటు డిఈ సైన్ తీటా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, సేమ్ ఇటువంటి ఎలిమెంట్ ఇటు కన్సిడర్ చేశాను అనుకోండి. సేమ్ ఇటువంటి ఎలిమెంటే నేను ఇటువైపు కన్సిడర్ చేశాను అనుకున్నాను. ఇక్కడ ఎంత? ఎక్స్ అనే దూరంలో. సేమ్ ఇటువంటి ఎలిమెంటే ఎక్స్ అనే దూరంలో ఇటు కన్సిడర్ చేశాను. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అంతేనా? దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అది కూడా తీటా అనే యాంగిలే చేస్తుంది, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ లో నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, ఒకసారి డ్రా చేయను. అది కూడా ఓకే, అది కూడా తీటా అనే యాంగిలే చేస్తుంది. సో ఇటు డిఈ ఉంటుంది, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ హెడ్డింగ్ జరపనమ్మా పైన, ఈ హెడ్డింగ్ ఇక్కడ జరుపుతామమ్మా. ఇది డిఈ కాస్ తీటా. సో ఈ చిన్న ముక్క వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఇలా ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం మళ్ళీ రిజాల్వ్ చేసాం అనుకోండి, పైకి డిఈ కాస్ తీటా, ఇటు డిఈ సైన్ తీటా వస్తుంది. అంతేనా? పైకి డిఈ కాస్ తీటా, హారిజాంటల్ గా డిఈ సైన్ తీటా వస్తుంది. అయితే ఈ డిఈ సైన్ తీటా, ఈ డిఈ సైన్ తీటా రెండు ఈక్వల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే అమ్మా, ఇటువైపు ఉన్న డిఈ సైన్ తీటా, అటువైపు ఉన్న డిఈ సైన్ తీటా రెండు ఈక్వల్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో సిమ్మెట్రీ ప్రకారం మనం చూసుకుంటూ వెళ్తే డిఈ సైన్ తీటా అన్ని ఎలిమెంట్స్ వల్ల ఇటువైపు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ ఎలిమెంట్ ఉంటుంది. ఇటువైపు సమ్ x2 అనే డిస్టెన్స్ లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ x2 అనే డిస్టెన్స్ లో ఒక ఎలిమెంట్. అటు x3 అనే డిస్టెన్స్ లో ఒక ఎలిమెంట్, ఇటు x3 అనే డిస్టెన్స్ లో ఎలిమెంట్. ఇటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కలిపామనుకోండి, అన్నిటికి సంబంధించిన హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్ లోనే వస్తాయి. సో అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ గా మనకి ఏం మిగులుతుందమ్మా? డిఈ కాస్ తీటానే మిగులుతుంది. సో డ్యూ టు సిమెట్రీ ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది? డిఈ సైన్ తీటా కాంపోనెంట్ గెట్స్ క్యాన్సిల్డ్. డిఈ సైన్ తీటా కాంపోనెంట్ అనేది ఏమవుతుందమ్మా? ఇట్ గెట్స్ క్యాన్సిల్డ్. పాయింట్ అర్థమైందమ్మా? ఓకే, ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా. అయితే మనకి ఇంకేం మిగులుతుంది? ఓన్లీ డిఈ కాస్ తీటా కాంపోనెంట్ ఈజ్ అవైలబుల్, ఈజ్ లెఫ్ట్. డిఈ కాస్ తీటా కాంపోనెంటే లెఫ్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఈ టోటల్ రాడ్ వల్ల టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయాలి అంటే మనం సింపుల్ గా డిఈ కాస్ తీటాని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు డిఈ సైన్ తీటా గురించి మనం పట్టించుకోక్కర్లేదు, ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. డిఈ సైన్ తీటా గురించి పట్టించుకోక్కర్లేదు, ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చాలా మందికి ఒక చిన్న డౌట్ వస్తుందమ్మా ఈ కేసులో. ఓకే, ఈ ఎలిమెంట్ వల్ల డిఈ ఇలా ఉంది, డిఈ సైన్ తీటా ఒకటి ఇటు ఉంది, డిఈ కాస్ తీటా ఒకటి పైకి ఉంది. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ ఎలిమెంట్ వల్ల
డిఈ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. సో దానివల్ల డిఈ సైన్ తీటా లాగా డిఈ కాస్ తీటా ఇంకోటి ఇలా ఉంది. సో ఈ డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతే దీనివల్ల డిఈ కాస్ తీటా పైకి, దీనివల్ల డిఈ కాస్ తీటా పైకి ఉంది. కాబట్టి 2DE కాస్ తీటా రాయాలి కదా, మీరు డిఈ కాస్ తీటా ఎందుకు రాశారు అని అడగొచ్చు. రాయొచ్చు, 2DE కాస్ తీటా రాయొచ్చు. బట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు హాఫ్ రాడ్ నే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ మీరు తీసేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ డిఈ కాస్ తీటా అనేది ఒక్క ఎలిమెంట్ వల్లే నేను రాస్తున్నాను. అలాంటి ఈ అన్ని ఎలిమెంట్స్ మనం కన్సిడర్ చేయాలి. ఓకే, మీరేమంటారు, సరే ఈ ఎలిమెంట్ తీసుకున్నారు కదా, అప్పుడు 2DE కాస్ తీటా వస్తుంది కదా అంటే అప్పుడు మన ఇంటిగ్రేషన్ హాఫ్ రాడ్ వరకే, హాఫే చేయాలమ్మా. ఓకే, ఎందుకంటే ఒకటి ఇక్కడ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంకోటి ఇక్కడ కన్సిడర్ చేస్తున్నట్టు లెక్క 2DE కాస్ తీటా రాస్తే. అందుకని డిఈ కాస్ తీటానే రాయాలి. ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే, డిఈ సైన్ తీటా కాంపోనెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పడానికి మాత్రమే అలా డ్రా చేసాం. ఓకేనా? బట్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తున్నాం? ఒకటే కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఎలిమెంట్ ఒకటే కన్సిడర్ చేస్తున్నా. 2 ఎలిమెంట్స్ సైమల్టేనియస్ గా కన్సిడర్ చేసా అనుకోండి, అప్పుడు 2DE కాస్ తీటా రాయొచ్చు. 2 ఎలిమెంట్స్ సైమల్టేనియస్ గా కన్సిడర్ చేస్తే అన్నప్పుడు 2DE కాస్ తీటా రాసేయచ్చు. ఆ 2DE కాస్ తీటా పెట్టినప్పుడు మనం హాఫ్ రాడ్కే ఇంటిగ్రేట్ చేస్తాము. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటాము. రైట్. ఓకే, అయితే ఇక్కడ చూడమ్మా, కాస్ తీటా అన్న కాంపోనెంట్ వచ్చింది కాబట్టి కాస్ తీటా వాల్యూ ఏంటో రాద్దాం ఫస్ట్. సరే, ముందు డిఈ వాల్యూ రాసేద్దాం. ఇక్కడ డిఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. డిఈ వాల్యూ ముందు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఈ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డిక్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ తీటా. ఓకే అమ్మా, ఇక్కడ కాస్ తీటా ఉంది, డిక్యూ ఉంది, సెట్ కాదుగా. ఎక్స్ స్క్వేర్ ఉంది, వేరియబుల్స్ ఏమో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, డిక్యూ ఉంది, అసలు సెట్ కాదమ్మా. 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ కాస్ తీటా ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. బట్ మనం డిఫరెన్సియేషన్ డిక్యూ చేస్తున్నాం, మనం డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఛార్జ్ చేస్తున్నాం, కాబట్టి సెట్ కాదు. ఓకే, సరే ఛార్జ్ని మారుద్దాం. పోనీ ఛార్జ్ డిక్యూ బదులు లాంబ్డా డిఎక్స్ రాసుకోవచ్చు కదా. సో లాంబ్డా డిఎక్స్ రాస్తున్నా, ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాంబ్డా డిఎక్స్ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ తీటా ఇంటూ కాస్ తీటా. ఈ కేసులో కూడా చూడమ్మా, ఈ కేసులో కూడా మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎక్స్ ఉంది ఓకే, కానీ కాస్ తీటా కూడా ఉంది, అడిషనల్ గా కాస్ తీటా కూడా ఉందమ్మా. ఎలా సాల్వ్? ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి, మనమేమో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మనకేమో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయమ్మా. సో ఇది ఒక ప్రాబ్లం మనకి. సో ఇక్కడ నేను ఒక టెక్నిక్ అప్లై చేస్తున్నామ్మా. కాస్ తీటా ఈక్వల్ టు, ఈ డయాగ్రామ్ నుంచి ఏమవుతుంది? ఈ డయాగ్రామ్ నుంచి కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? చూడండి, ఈ డయాగ్రామ్ నుంచి కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ తీటా అంటే ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా? అంటే ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏంటమ్మా? ఆర్. హైపోటెన్యూస్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, ఇంకా tan తీటా ఈక్వల్ టు, ఎందుకు రాస్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. tan తీటా ఈక్వల్ టు ఎంత చెప్పండి? tan తీటా ఈక్వల్ టు ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏమో ఎక్స్, హైపోటెన్యూస్ ఏమో ఆర్. దేర్ఫోర్ ఎక్స్ బై ఆర్. ఇక్కడ ఆర్ కాన్స్టెంట్ అమ్మ, ఆర్ వేరియబుల్ కాదు, కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, ఆ డిస్టెన్స్ కాన్స్టెంట్. మనకి ఇది వ్యారీ అవుతుంది, ఈ మొక్కలన్నీ కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వాల్యూ వ్యారీ అవుతుంది. ఓకే, ఇక్కడ దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఆర్ tan తీటా అని రాయొచ్చా? ఎక్స్ ఈక్వల్ టు ఆర్ tan తీటా అని రాయొచ్చు కదా. ఇప్పుడు నేను దాన్ని డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, దీన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు ఆర్ tan తీటాకి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా, ఇలా రాయొచ్చమ్మా.
ఈ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ tan తీటాని డిఫరెన్షియేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు తీటా కనుక డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ బై డి తీటా ఈక్వల్ టు ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా వస్తుంది. ఆ పై ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు తీటా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, డిఎక్స్ బై డి తీటా ఈక్వల్ టు ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటా. కాబట్టి డిఎక్స్ బదులు నేను ఏం రాసుకోవచ్చు, ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటా రాయొచ్చా. ఇక్కడ డిఎక్స్ బదులు ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటా రాయొచ్చా. ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాంబ్డా డిఎక్స్ బదులు ఏం రాస్తున్నామా, ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటా రాస్తున్నాం. ఆర్ సీకెండ్ స్క్వేర్ తీటా డి తీటా రాస్తున్నా. ఓకే, బై 4 పై ఎప్సిలాన్ నాట్ అలా ఉంచుతా. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, దాని గురించి రాస్తామా. ఇక్కడ కాస్ తీటా ఉంది కదా, కాస్ తీటాని 1 బై సీకెండ్ తీటా అని రాయొచ్చా. కాస్ తీటాని 1 బై సీకెండ్ తీటా అని రాయొచ్చా. రాయకూడదు. కాస్ తీటా అంటే 1 బై సీకెండ్ తీటానే కదమ్మా. సో 1 బై సీకెండ్ తీటా రాశాను. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రండి అమ్మా, ఈ ఈక్వేషన్కి రండి. ఈ ఈక్వేషన్లో కాస్ తీటా ఇది కాబట్టి సీకెండ్ తీటా ఏమవుతుంది, కాస్ తీటా వాల్యూ ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి సీకెండ్ తీటా ఏమవుతుందో దానికి రివర్స్ అవుతుంది కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ సీకెండ్ తీటా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ సీకెండ్ తీటా. అంతేనమ్మా. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తా, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ తీటా. అంతేనా కదా. బోత్ సైడ్స్ నేను స్క్వేర్ చేస్తున్నా. ఈ ఈక్వేషన్ నుంచి వచ్చిందమ్మా, ఈ ఈక్వేషన్ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు వచ్చింది. ఓకే, సో కాస్ తీటా ఈక్వల్ టు ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ తీటా. అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఆర్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ తీటా రాయొచ్చు. ఆర్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ తీటా రాయొచ్చు కదమ్మా. క్యాన్సిల్ అవుతాయి ఏమన్నా. సీకెండ్ స్క్వేర్ అమ్మ దీన్ని కాస్ తీటా కింద ఉంచేద్దాం, దీన్ని కాస్ తీటా కింద ఉంచేద్దాం అమ్మ. ఓకే, సీకెండ్ స్క్వేర్ తీటా క్యాన్సిల్, సీకెండ్ స్క్వేర్ తీటా క్యాన్సిల్. పైన ఒక ఆర్ క్యాన్సిల్, కింద ఆర్ స్క్వేర్ లో ఒక స్క్వేర్ క్యాన్సిల్, కింద ఒక ఆర్ ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ ఈ ఈక్వల్ టు, దీంట్లో కాన్స్టెంట్స్ అన్ని బయట రాసేద్దాం. లాంబ్డా కాన్స్టెంట్, 4 పై ఎప్సిలాన్ నాట్ కాన్స్టెంట్, ఆర్ కూడా కాన్స్టెంట్. దేర్ఫోర్ లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ అది బయట రాసేస్తే ఇంకా బ్రాకెట్ లో ఏం మిగిలిందమ్మా, కాస్ తీటా డి తీటా మిగిలింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డెడ్ ఈజీ, అంతేగా. కాస్ తీటా ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ తీటా మీకు తెలుసు. కాస్ తీటా ఇంటిగ్రేషన్ ఏంటమ్మా, సైన్ తీటా. రాసేద్దామా. సో ఈ ఈక్వల్ టు లాంబ్డా బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఆర్ కాస్ తీటా ఇంటిగ్రేషన్ సైన్ తీటా. మరి లిమిట్స్ ఏం పెట్టాలి, లిమిట్స్ ఏం పెట్టాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేశాను, లిమిట్స్ పెట్టాలి కదమ్మా. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టాలి కదా. లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టకపోతే ప్లస్ కాన్స్టెంట్ అని రాయాలి. ఓకే, మరి లిమిట్స్ ఏం పెట్టాలి నేను. ఏమో తీటాల్లో ఉంది, లిమిట్స్ నాకు తీటాల్లో ఎక్కడ వస్తుందమ్మా, రాదు కదా. లిమిట్స్ ఇటు నుంచి ఇటు రావాలి, అంతే కదా. ఓకే, ఇది సెంటర్ పాయింట్ తీసుకున్నా. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి లిమిట్. ఈ లిమిట్ ఏమవుతుందమ్మా, -L/2 అవుతుంది. ఆ లిమిట్ ఏమవుతుంది, +L/2 అవుతుంది. సెంటర్ నుంచి మెజర్ చేస్తే సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, -L/2. ఆ డిస్టెన్స్ ఏమవుతుంది, +L/2. సో లిమిట్స్ అవి నాకున్న లిమిట్స్ ఏంటి, లోవర్ లిమిట్ ఇది రాయాలి కదా, -L/2 +L/2. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలమ్మా. సో లిమిట్స్ ఏమవుతాయి, -L/2 +L/2. అది రావాలి కదా నాకు. మరి ఇక్కడ నాకు సైన్ తీటా ఉంది కదా, ఎలా అప్లై చేస్తాను లిమిట్స్. దేని బదులు నేను L/2 పెట్టాలి. ఓకే అమ్మా, దేని బదులు నేను L/2 పెట్టాలి అంటే చూడండి, సైన్ తీటా వాల్యూ ఈ ట్రయాంగిల్ నుంచి రాద్దాం. అప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ తీటా వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఈ ట్రయాంగిల్ సైన్ తీటా వాల్యూ ఎంత అవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
బయట కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది, డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ప్లీజ్ బేర్. సో సైన్ థీటా వాల్యూ ఏమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? ఎక్స్ బై హైపోటెన్యూస్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే అమ్మా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఈ ఈక్వల్ టు లాంబ్డా బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్. సైన్ థీటా బదులు ఏం పెట్టాలమ్మా? ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. లోవర్ లిమిట్ ఏమో -L/2, అప్పర్ లిమిట్ L/2. బోర్డు మీద కనపడుతుందా, కిందకి వెళ్ళిపోయిందా? ఎస్, క్లియర్గా కనపడుతుంది. ఓకే, సో ఈ లిమిట్స్ అప్లై చేయండి, అయిపోయింది. ఈ లిమిట్స్ ఇక్కడ రాయనమ్మా, ఇది అప్లై చేసి. ఓకే, ఇది ఇక్కడ రాస్తా, లిమిట్స్ అప్లై చేసి ఇక్కడ రాస్తా. ఓకే, ఈ లిమిట్స్ అప్లై చేసి ఇక్కడ రాస్తున్నా చూడమ్మా. ఈ ఈక్వల్ టు, బోర్డు చాలట్లేదమ్మా, లాంబ్డా బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఓకే, ఎక్స్ బదులు ఫస్ట్ ఏం పెట్టాలి? L/2 పెట్టాలి. L/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై 4. ఒక పని చేయండి, ఇక్కడ వరకు రాయండి అమ్మా. పాజ్ చేసి ఇక్కడ వరకు రాయండి. మీరు పాజ్ చేసి ఇక్కడ వరకు రాసుకోండి, నేను అప్పుడు ఇది చెరిపేసి మిగిలిందంతా చేస్తాను. ఓకే అమ్మా, పాజ్ చేసి ఇక్కడ వరకు రాయండి. ఇక్కడ చెరిపేసిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత నేను చెరిపేసి ఇక్కడ మిగిలిన ఇది చేస్తాను. ప్లేస్ చాలట్లేదు కదా, అందుకని. ఓకే అమ్మా, పాజ్ చేసి రాయండి అమ్మా. 1 2 3 4 5. ఓకే, మీరు రాస్తారనుకుంటున్నాను, రాస్తారనుకుని నేను చెరిపేస్తున్నాను. ఓకే, మీరు రాస్తారనుకుని నేను చెరుపుతున్నాను అమ్మా. ఇప్పుడు చూడండి. సో ఈ ఈక్వల్ టు లాంబ్డా బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఓకే, ఫస్ట్ టైం అప్లై చేయాలమ్మా, L/2 అప్లై చేయాలి పైన. L/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. అంతే, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఓకే, మైనస్ ఆఫ్ L/2, సో ప్లస్ అయిపోతుంది. మళ్ళీ L/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇది ఎల్ స్క్వేర్ ఎందుకు వేసా? సారీ, ఇది ఎక్స్ స్క్వేర్ అమ్మా. సో ఇది ఎల్ స్క్వేర్ బై 4 అవుతుంది, ఇది కూడా ఎల్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఓకే రైట్, ఇక్కడ 2 టైమ్స్ అదే వచ్చింది, ఇది 2 టైమ్స్ అదే వచ్చిందమ్మా. కాబట్టి నేను ఏం రాస్తున్నా? 2 లాంబ్డా బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఇది 2 టైమ్స్ అదే వచ్చింది కదా. ఓకే, సో ఇంటూ 2 అని వస్తుందా? ఇంటూ 2 బయట రాశాను. therefore L/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై 4. ఓకే అమ్మా, 2 క్యాన్సిల్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ ఇంటూ ఇది ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై 4. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై 4. అలా వదిలేయండి. లేదంటే ఇక్కడ 4 LCM తీసారనుకున్నామ్మా. 4 LCM తీస్తే ఈ 4 రూట్ లోంచి బయటకు వచ్చి పైకి వెళ్తుంది, అప్పుడు 2 అవుతుంది. అలా వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ 4 LCM తీసారనుకోండి, లాంబ్డా ఎల్ డివైడెడ్ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్. ఆ స్క్వేర్ రూట్ లో 4 LCM తీసారనుకోండి అమ్మా, మీరు ఆ స్క్వేర్ రూట్ లో ఏం మిగులుతుంది? 4r స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ మిగులుతుంది. 4r స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ మిగులుతుంది. డివైడెడ్ బై రూట్ 4 పైకి వెళ్తుంది కదా, రూట్ 4 అంటే 2. సో 2 లాంబ్డా ఎల్ బై, ఎలా వస్తే అలా. ఓకే అమ్మా, ఎలా వస్తే అలాగా చూసి రాయండి. అవసరమైతే మీరు లాంబ్డా బదులు Q బై ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా బదులు ఇక్కడ Q బై ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? E ఈక్వల్ టు 2Q బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. 4r స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. సో అదైనా రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మొత్తం క్యాల్కులేషన్ అప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి అంతా ఏంటి? క్యాల్కులేషన్.
ఆ క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఐఐటి జేఈ లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో ఇటువంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందాం. అడ్వాన్స్డ్ లెవెల్లో ఇటువంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేదే ఇప్పుడు నేను మీకు నేర్పుతున్నా. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు థిన్ రాడ్. అయితే ఈసారి జనరల్ పాయింట్ చూసుకుంటున్నా, యాక్చువల్ పాయింట్ కాదు, ఈక్వటోరియల్ పాయింట్ కాదు. ఏం తీసుకుంటున్నామా? జనరల్ పాయింట్. అంటే ఇక్కడ ఎక్కడో ఉంది జనరల్ పాయింట్. ఈ జనరల్ పాయింట్ సమ్ ఎంత డిస్టెన్స్? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్తున్నా అమ్మా. ఈ రాడ్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్తున్నా. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను ఆర్ అనుకోనా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఆర్ అనుకుందాం. ఓకే, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ అనుకున్నాం. ఓకే, వెరీ గుడ్. సో ఈ పాయింట్ దగ్గర ఈ రాడ్ వల్ల మనకి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో చూడాలి. అయితే ఈ పాయింట్, ఈ రాడ్ ఉంది కదమ్మా, ఈ రాడ్ ఈ ఎండ్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. సరిగ్గా రాలేదు కదమ్మా, మళ్ళీ డ్రా చేస్తాం. ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అలాగే సెకండ్ ఎండ్కి ఒక్క నిమిషం కరెక్ట్గా డ్రా చేస్తాం. ఓకే, ఇలా సెకండ్ ఎండ్కి ఓకే బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఆల్ఫా అనే యాంగిల్ బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఆ వాల్యూస్ ఇవ్వకపోతే మనకి క్యాలిక్యులేషన్ చేయలేము. ఇక్కడ పాయింట్ పి ఉంది, పి అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో మనకు తెలియాలి కదా. సో నేను ఇక్కడ ఇది ఆల్ఫా అనే యాంగిల్, ఇటు బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుంటున్నా. ఓకే అమ్మా, కొంచెం సౌండ్స్ మీకు వేరే వేరే సౌండ్స్ వినపడి ఉండొచ్చు. ఇంట్లో వర్క్ జరుగుతుందమ్మా, డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం బేర్ చేయండి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు నేను ఎక్స్ అనే డిస్టెన్స్లో, ఓకేనా, ఎక్స్ అనే డిస్టెన్స్లో డిఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకుంటా. ఇదిగోండి డిఎక్స్ అనే ఎలిమెంట్. ఓకే, మిగతాదంతా సేమ్ అమ్మ. దీని టోటల్ లెంగ్త్ ఎంత? ఎల్. దాని టోటల్ లెంగ్త్, రాడ్ యొక్క టోటల్ లెంగ్త్ ఎల్. దాని మీద ఉన్న టోటల్ ఛార్జ్ క్యూ. ఇప్పుడు ఈ డిఎక్స్ మీద ఉండే, డిఎక్స్ అనే ఎలిమెంట్ మీద ఉండే ఛార్జ్ డిక్యూ. కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు మనం క్యూ బై ఎల్ రాయొచ్చు, లేదంటే లాంబ్డా ఈక్వల్ టు డిక్యూ బై డిఎక్స్ రాయొచ్చు. అంటే డిక్యూ ఈక్వల్ టు లాంబ్డా డిఎక్స్. ఇదంతా మామూలే అమ్మ. ఓకే, ఇదంతా మామూలే. రైట్. ఇప్పుడు ఈ డిఎక్స్ అనే ఎలిమెంట్ ఈ పాయింట్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. డిఎక్స్ అనే ఎలిమెంట్ ఆ పాయింట్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. అంతేకాకుండా ఈ పర్టికులర్ ఎలిమెంట్, ఆ డిఎక్స్ అనే ఎలిమెంట్ ఇక్కడ ఫై అనే యాంగిల్ చేస్తుంది, లేదా తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? ఓకే అమ్మ, ఈ డిఎక్స్ అనే ఎలిమెంట్ ఇక్కడ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఈ టాప్ ఎలిమెంట్ లో ఈ పాయింట్ కనుక తీసుకుంటే డి తీటా అనే యాంగిల్ చేస్తుంది అని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా తీటా అనే యాంగిల్ చేస్తుందమ్మా. ఈ ఎలిమెంట్ ఓవరాల్ గా తీటా అనే యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఎలిమెంట్ కి ఇటో పాయింట్ ఉంది కదా. సో అక్కడి నుంచి ఒక లైన్, ఇక్కడి నుంచి ఒక లైన్ తీస్తే చిన్న యాంగిల్ ఉంటుంది కదా. ఆ చిన్న యాంగిల్ ని మనం డి తీటా అనుకుందాం. ఇక్కడ నేను చూపించట్లేదు, క్లమ్జీ అవుతుంది మళ్ళీ డయాగ్రామ్. సో ఆ చిన్న యాంగిల్ మనం డి తీటా అనుకుందాం. సో ఈ చిన్న ఎలిమెంట్ ఇక్కడ డి తీటా అనే యాంగిల్ చేస్తుంది, బట్ ఆ ఎలిమెంట్ ఇక్కడ నుంచి తీటా అనే యాంగిల్లో ఉంది అనుకుందాం. ఆ ఎలిమెంట్ అక్కడి నుంచి తీటా అనే యాంగిల్లో ఉంది అనుకుందాం. ఓకే అమ్మ? ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? ఎక్స్. ఈ డిస్టెన్స్ ఆర్. సో ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? డిఈ ఈక్వల్ టు డిక్యూ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంతేనా? డిక్యూ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఫార్ములా. క్యూ బై 4 π ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అమ్మ. క్యూ అంటే డిక్యూ, ఆర్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ డిస్టెన్స్ కదా. ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ ఎలిమెంట్ వల్ల డిఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది.
ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఒక కాంపోనెంట్, ఇలా ఒక కాంపోనెంట్, నేను డిఈకి హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ నేను కనుక తీసుకుంటే ఈ యాంగిల్ తీటా కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో మనకు ఉండేది ఏంటమ్మా, డిఈ కాస్ తీటా. ఈ డైరెక్షన్ లో మనకు ఉండేది ఏంటి, డిఈ సైన్ తీటా. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈక్విటోరియల్ లైన్, ఈక్విటోరియల్ దాంట్లో డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయింది, ఇక్కడ క్యాన్సిల్ కాదు. ఎందుకు చెప్పండి, ఇది ఇక్కడ సెంటర్లో లేదమ్మా, ఎగ్జాక్ట్గా సెంటర్లో లేదు. చూడండి, ఈ డిస్టెన్స్ ఒకటే. సో ఇక్కడ వరకు మనం పాయింట్స్ తీసుకుంటే డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, మరి దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ మనం తీసుకున్నాం, ఈ డిస్టెన్స్ ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, డిఎక్స్ వాటి వల్ల డిఈ సైన్ తీటాలు ఇటువైపు ఏమో, ఇటువైపు వాటికి కిందకు ఉంది, ఇటువైపు వాటికి పైకి ఉంటుంది. సో డిఈ సైన్ తీటాలు క్యాన్సిల్ అయిపోతాయి, డిఈ సైన్ తీటాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కానీ పైన ఒక ముక్క మిగిలిపోతుంది కదా, దానివల్ల డిఈ సైన్ తీటా మిగిలిపోతుంది కదా. సో ఈక్విటోరియల్ ఈక్విటోరియల్ పాయింట్ కేసులో డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోద్ది. ఈక్విటోరియల్ పాయింట్ కేసులో డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయిపోద్దమ్మా, నో డౌట్, దాంట్లో నో డౌట్. అయితే ఇక్కడ మాత్రం డిఈ సైన్ తీటా క్యాన్సిల్ కాదు. సో ఇక్కడ మనకి డిఈ సైన్ తీటా కాంపోనెంట్ ఉంటుంది, డిఈ కాస్ తీటా కాంపోనెంట్ ఉంటుంది. ఈ డిఈ కాస్ తీటా కాంపోనెంట్ ఎలా ఉంటుంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఈ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఈ ప్యారలల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఉంటుంది, ఈ ప్యారలల్ కాంపోనెంట్ ఉంటుంది. రెండు కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ నాకు కావాలంటే నేను ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ తీటా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్యారలల్ కాంపోనెంట్ కావాలంటే ఏం చేయాలమ్మా, డిఈ కాస్ తీటా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సారీ, పర్పెండిక్యులర్ కాంపోనెంట్. ఈ ప్యారలల్ కాంపోనెంట్ కావాలనుకోండి, డిఈ సైన్ తీటాని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ నాకు రెండు కాంపోనెంట్స్ ఉంటాయమ్మా, ఇవి క్యాన్సిల్ కావు. ఈక్విటోరియల్ లైన్ కేసులో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంది ఈక్విటోరియల్ లైన్, కాబట్టి అటువైపు ఇటువైపు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి డిఈ సైన్ తీటా కాంపోనెంట్ క్యాన్సిల్. ఇక్కడ అలా కాదు, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో లేదు, ఏదో జనరల్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, ఈ పైన ఎక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉండొచ్చు. ఓకే అమ్మా, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో లేదమ్మా పాయింట్, కాబట్టి డిఈ సైన్ తీటా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి పాయింట్, క్యాన్సిల్ అవుద్దా డిఈ సైన్ తీటా? క్యాన్సిల్ కాదు కదా. సో డిఈ సైన్ తీటా ఎగ్జిస్ట్, జనరల్ పాయింట్ కి డిఈ సైన్ తీటా ఉంటుంది. ఆ డిఈ సైన్ తీటా కాంపోనెంట్ ఎలా ఉంది, ఈ లెంగ్త్ ఆఫ్ ది రాడ్ కి ప్యారలల్ గా ఉంది. దేర్ఫోర్ ప్యారలల్ కాంపోనెంట్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి మనం రెండు చూడాలమ్మా, రెండు చూడాలి. రైట్. సరే, కాస్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా, వాట్ విల్ బి ద కాస్ట్? సరే, అవసరమైతే రాద్దాం. టాన్ తీటా వాల్యూ మాత్రం క్యాలిక్యులేట్ చేద్దాం. టాన్ తీటా నాకు తెలిసి అవసరం అవుతుంది. టాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో ఎక్స్, అడ్జసెంట్ సైడ్ ఆర్. సో ఎక్స్ బై ఆర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ టాన్ తీటా. దీని కనుక మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, డిఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా. ఇందాక ఏదైతే రాసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలా రాసేయచ్చు. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏంటమ్మా, డిఈ కాస్ తీటా. ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏంటి, డిఈ కాస్ తీటా. డిఈ అంటే ఏంటి, ఇది రాసేయండి. ఓకే అమ్మా, డిక్యూ బదులు లాంబ్డా డిఎక్స్ అని కూడా రాసేద్దామా. డిక్యూ బదులు లాంబ్డా డిఎక్స్ అని రాసేయచ్చు కదా. సో ఇక్కడ లాంబ్డా డిఎక్స్ అని రాసేస్తున్నాం. మళ్ళీ ఒక స్టెప్ కలిసి వస్తుంది కదా మనకి. ఇక్కడ డిక్యూ అని రాసా కదా, డిక్యూ బదులు నేను ఏం చేస్తా, లాంబ్డా డిఎక్స్ రాస్తా. దేర్ఫోర్ లాంబ్డా డిఎక్స్ బై 4πε0 ఇంకా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే అమ్మా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంకా రాసేది మొత్తం కాస్ తీటా రాయాలి. రాసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి,
ఇక్కడ కాస్ థీటా వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ r/r² ప్లస్ x² స్క్వేర్ రూట్ పెట్టాలి. దీని నుంచి ఇది క్రాస్ మల్టిప్లై చేసాం అనుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ x² ఈక్వల్ టు r/cos థీటా వస్తుంది. r/cos థీటా ఇస్ నథింగ్ బట్ r secant థీటా. అంతేనా? అంతే కదమ్మా. cos థీటా ఈక్వల్ టు r/√r² ప్లస్ x². సో స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ x² బదులు నేను ఏం రాస్తున్నా? r secant థీటా రాస్తున్నా. ఓకే, కాస్ థీటా ఇటు వెళ్తే r/cos థీటా అవుతుంది. r/cos థీటాని r ఇంటూ secant థీటా అని రాస్తారు. దీని నుంచి r² ప్లస్ x² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? r² secant² థీటా. కనపడుతుందా స్టెప్? కింద కలిపిందా బాగా? ఓకే, r² secant² థీటా. సో నేను dx వాల్యూ ఇంకా r² ప్లస్ x² ఈక్వల్ టు r² secant² థీటా, r² ప్లస్ x² వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? λ/4πε0 బయట రాసేద్దామా? λ/4πε0 కాన్స్టెంట్ కదా, సో అది బయట రాసేద్దాం. λ/4πε0 కాన్స్టెంట్ అమ్మా, అది బయట రాసేస్తే ఇంటిగ్రేషన్ లో ఏం మిగిలింది? dx cos థీటా మిగిలింది. చూద్దాం, దాని గురించి చూద్దాం. dx బదులు ఏం రాయొచ్చు? r secant² థీటా d థీటా, r secant² థీటా d థీటా, dx బదులు. ఓకే, డివైడెడ్ బై ఇంటూ కాస్ థీటా కూడా ఉంది కదా, ఇంటూ కాస్ థీటా కూడా ఉంది, ఆ కాస్ థీటాలో ఉంచుతాం. డివైడెడ్ బై r² ప్లస్ x² బదులు ఏం రాయొచ్చు? r² secant² థీటా, r² secant² థీటా. ఓకే, r² ప్లస్ x² బదులు r² secant² థీటా రాస్తాం. సో ఇక్కడ r² లో స్క్వేరు, ఈ r క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2 rలు ఉన్నాయి, ఇక్కడ ఒక r ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. secant² థీటా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏం మిగిలిందమ్మా? cos థీటా d థీటా బై r. సో ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్ టు λ/4πε0 r కూడా బయట రాసా. ఇంకా లోపల ఏం మిగిలింది? cos థీటా d థీటా మిగిలింది. లిమిట్స్ ఏం పెట్టొచ్చు? ఇప్పుడు లిమిట్స్ ఏం పెట్టొచ్చు చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ థీటా ఏమవుతుందమ్మా? సైన్ థీటా. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటా. నేను విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేట్ చేస్తున్నా, కాస్ థీటా ఉంది. సో థీటాలో లిమిట్స్ పెట్టొచ్చేమో చూడండి. ఈ యాంగిల్ థీటా అమ్మా, ఈ యాంగిల్ ఏంటి? ఆల్ఫా. ఇటువైపు యాంగిల్ ఏంటి? బీటా. సో నేను ఇక్కడ లోవర్ లిమిట్ ఏమో బీటా యాంగిల్ పెట్టుకొని అప్పర్ లిమిట్ ఆల్ఫా అని పెట్టొచ్చా? పెట్టొచ్చమ్మా. లిమిట్స్ అప్లై చేస్తున్నామ్మా. ఇక్కడ కాస్ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా డిఫరెన్షియేట్ చేస్తున్నా. సో ఇదిగోండి, ఇది థీటా, యాక్చువల్గా ఇది థీటా. ఓకే, టాప్ మోస్ట్ యాంగిల్ ఎంతమ్మా? ఆల్ఫా. బాటమ్ మోస్ట్ యాంగిల్ ఎంత? బీటా. సో లోవర్ లిమిట్ బీటా, అప్పర్ లిమిట్ ఆల్ఫా అని రాయొచ్చా? అయితే ఇక్కడ ఒక విషయం అమ్మా, దీన్ని మైనస్ బీటా అని రాయాలి. ఎందుకో చెప్తున్నా. ఈ పైకి ఇది హారిజాంటల్ కదా, హారిజాంటల్ కి పైకి మనం పాజిటివ్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, కిందకి నెగిటివ్ యాంగిల్ అని తీసుకోవాలి. పైకి మనం పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే కిందకి ఏం తీసుకోవాలమ్మా? నెగిటివ్ యాంగిల్ తీసుకోవాలి. కాబట్టి మైనస్ బీటా రాశాం. సో ఇక్కడ సైన్ థీటాకి కాస్ థీటాకి డిఫరెన్సియేషన్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా అమ్మ. కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ ప్లస్ సైన్ థీటా. ఓకే అమ్మ, కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ ప్లస్ సైన్ థీటా. లిమిట్స్ ఏంటి? మైనస్ బీటా పైనేమో ఆల్ఫా, మైనస్ బీటా పైనేమో ఆల్ఫా. ఓకే, ఇవి కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్ టు λ/4πε0 r. ఒకసారి థీటా బదులు ఆల్ఫా పెట్టండి, ఇంకోసారి మైనస్ బీటా పెట్టండి. ఏమవుతుందమ్మా? సైన్ ఆల్ఫా మైనస్ సైన్ మైనస్ బీటా వస్తుంది. ఓకే, ఒకసారి ఆల్ఫా తర్వాత ఒకసారి మైనస్ బీటా పెట్టండి. పెడితే ఇక్కడ సైన్ ఆల్ఫా సైన్ ఆఫ్ మైనస్ బీటా వస్తుంది. సైన్ మైనస్ బీటా మైనస్ సైన్ బీటా అవుతుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ప్లస్ సైన్ బీటా అని రాసేయండి అమ్మ.
అర్థమైందమ్మా? మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ బీటా వస్తుంది. సైన్ మైనస్ తీటా ఏంటమ్మా? మైనస్ సైన్ తీటా. మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి. సో సైన్ బీటా వచ్చింది. సో దిస్ ఈస్ ది పర్పెండిక్యులర్ కాంపోనెంట్. దిస్ ఈస్ ది పర్పెండిక్యులర్ కాంపోనెంట్. ప్యారలల్ కాంపోనెంట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దామా? ప్యారలల్ కాంపోనెంట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దామమ్మా. రైట్ రైట్ ప్యారలల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై డి సైన్ తీటా కదా. ఇంటిగ్రల్ డి అంటే లాంబ్డా డిఎక్స్ బై 4 pi epsilon naught r square plus x square into sin theta. ఓకే అమ్మా, డిఈ బదులు ఇది రాస్తాం. డిఈ సైన్ తీటా కదా, సో డిఈ బదులు ఇది రాస్తాం. ప్యారలల్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ప్యారలల్ కాంపోనెంట్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే ఓకేనా? రైట్. సో ఈ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 4 pi epsilon naught బయట రాసాను కాన్స్టెంట్ కాబట్టి. ఇంటిగ్రల్ డిఎక్స్ బదులు రాసేయండి ఆర్ సీకెంట్ స్క్వేర్ తీటా డి తీటా ఇంటూ సైన్ తీటా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు ఇది రాసేయండి ఆర్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ తీటా. ఓకే అమ్మా, ఈ ఆరు ఈ ఆర్ స్క్వేర్ లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 అనుకుంటారేమో స్క్వేర్. ఓకే ఓకే, సీకెంట్ స్క్వేర్ తీటా క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఈ ప్యారలల్ కాంపోనెంట్ ఏం మిగిలిందమ్మా? లాంబ్డా బై 4 pi epsilon naught. ఆర్ కూడా కాన్స్టెంట్ అమ్మ, ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్. సో ఆర్ బయట రాసేస్తే లోపల ఏం మిగులుతుందమ్మా? సైన్ తీటా డి తీటా. సైన్ తీటా డి తీటా. లిమిట్స్ ఏంటి? లిమిట్స్ మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా. లోవర్ లిమిట్ మైనస్ బీటా, అప్పర్ లిమిట్ ప్లస్ ఆల్ఫా. ఎందుకు మైనస్ బీటా అని చెప్పాను? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెగిటివ్ యాంగిల్ తీసుకోవాలి, అందుకని చెప్పి అలా రాసాం. సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ తీటా. సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? మైనస్ కాస్ తీటా. సైన్ తీటాకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ తీటా. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. సారీ ఇది మైనస్ బీటా, ఇది ఆల్ఫా. ఓకే, ఇక్కడ ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తున్నాను. లిమిట్స్ అప్లై చేస్తే మైనస్ కాస్ తీటా బదులు ఆల్ఫా అప్లై చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ కాస్ మైనస్ బీటా అవుతుంది కదా. కాస్ మైనస్ బీటా, రైట్? కాస్ మైనస్ బీటా. ఓకే అమ్మా, చూడమ్మా, కాస్ మైనస్ బీటా అంటే కాస్ బీటానే. సో లోపల మైనస్ రాసినా రాయకపోయినా పర్లేదు. సో కాస్ ఆఫ్ మైనస్ బీటా ఏమవుతుందమ్మా? కాస్ బీటానే. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కూడా మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందమ్మా? ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది? ఈ ప్యారలల్ ఈక్వల్ టు లాంబ్డా బై 4 pi epsilon naught r cos beta minus cos alpha. Cos beta minus cos alpha. ఓకే అమ్మా, అర్థమైంది కదమ్మా? cos beta minus cos alpha, రైట్? సో ప్యారలల్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమో ఇది ఏంటి? లాంబ్డా బై 4 pi epsilon naught r. ఇక్కడ కూడా లాంబ్డా బై 4 pi epsilon naught r. ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా, ఇక్కడ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా. పాస్ చేసి రాసుకోండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఉంది అక్కడ, ఇంకా ఉంది. అంటే ఒకవేళ ఈ ప్రాబ్లంకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అడిగాడు అనుకోండి, ఎలా అడగొచ్చు అనేదానికి చెప్తున్నాము మీకు. ఓకే, ఎలా అడగొచ్చు అనేదానికి నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ ఫార్ములాస్ రాసుకుంటారు కదా, రాసుకున్న తర్వాత పాస్ చేసి రాసుకున్నామా? ముందు కౌంట్ చేస్తున్నా. 1 2 3 4 5. బాగా డిస్టర్బెన్స్గా ఉందమ్మా, ఒక్క నిమిషం. డిస్టర్బెన్స్ మనం ఏం చేయలేం, కానీ కొంతవరకు తగ్గించగలం అంతే. ఓకేనా? సరే రా, రైట్. సో
రాసుకున్నారు కదమ్మా? ఓకే, ఇది చెప్తుందమ్మా. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికోసం ఇదంతా చెప్తున్నా. సో ఫార్ములాస్ వచ్చేసి మనకి బాగానే ఉంది. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఒక రాడ్ ఇచ్చాడు, ఇలా ఒక రాడ్ ఇచ్చాడమ్మా. ఓకే, పాయింట్ మనం ఇక్కడ తీసుకొని చేసాం. ఇక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. వాడు ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, వాడు పాయింట్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి. ప్రాబ్లం ఎలా అడుగుతాడో చెప్తున్నా వినండి అమ్మా. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చేస్తాడు. క్వశ్చన్లో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఇచ్చేస్తాడు. ఓకే, అయితే మనం యాంగిల్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ ఆల్ఫా అవుతుందమ్మా. మరి బీటా ఏ యాంగిల్ అంటే మీరు ఇలా తీసి ఇది బీటా యాంగిల్ అని చెప్పొద్దు. ఓకే, మనకు ఆ క్వశ్చన్ లో ఆల్ఫా బీటా యాంగిల్స్ ఉన్నాయి కదా. ఆల్ఫా అంటే టాప్ ఎండ్ నుంచి మనం లైన్ డ్రా చేస్తే అది ఆల్ఫా, బాటమ్ ఎండ్ నుంచి లైన్ డ్రా చేస్తే బీటా. అది ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు, పాయింట్ ఇక్కడ ఉందనుకోండి అమ్మా, ఇది ఆల్ఫా, ఇది బీటా. అవునా? సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేశారనుకోండి తప్పు అయిపోతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీరు ఇక్కడ అప్లై చేశారనుకోండి తప్పు అయిపోతున్నాం. ఇది ఆల్ఫా కరెక్టే. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తున్నా. ఇది ఆల్ఫా, ఇది బీటా యాక్చువల్గా. ఓకే, అది మర్చిపోండి. ఇప్పుడు కింద కింద పాయింట్ చూడండి. పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, దీనికి దీనికి ఇక్కడ ఎక్కడో కాకుండా ఇక్కడ ఎక్కడో ఇచ్చాడు పాయింట్. మనం ఈ డిస్టెన్స్ మనకి ఇచ్చేస్తాడు, ఈ లెంగ్త్ అవన్నీ ఇచ్చేస్తాడు, ఏదైతే ఇవ్వాలో అదంతా ఇచ్చేస్తాడు. అయితే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా అని వాడు ఇస్తాడు, ఈ యాంగిల్ ఇస్తాడు. అయితే మనం బీటా డైరెక్ట్గా ఈ యాంగిల్ తీసుకోకూడదమ్మా. 360 మైనస్ ఇది తీసుకోవాలి, 360 మైనస్ అది తీసుకోవాలి. ఎందుకో చెప్తున్నా వినండి, మనం ఆల్ఫా వాల్యూ ఈ లైన్ నుంచి ఎలా వెళ్ళామో క్లాక్ వైజ్ వెళ్ళాం, సో ఆల్ఫా అయింది. మనం ఆల్ఫా వాల్యూ ఈ లైన్ నుంచి ఇలా క్లాక్ వైజ్ వెళ్ళాం, ఆల్ఫా అయింది. బీటా వాల్యూకి ఇలా యాంటీ క్లాక్ వైజ్ వచ్చాం, సో బీటా. సో బీటా వాల్యూ మనం ఎలా మెజర్ చేస్తున్నాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. ఆల్ఫా వాల్యూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాం, బీటా వాల్యూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఇలా పెట్టామనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఈ లైన్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? లాజిక్ అర్థమైందమ్మా? మీరు డైరెక్ట్ గా బీటా వాల్యూ వేసి చేస్తారనుకోండి, ఆన్సర్ తప్పు వస్తుంది. ఇస్తాడమ్మా, ఇటువంటి క్వశ్చన్ లో ఇస్తాడు. ఐడిజీ మెయిన్స్ లోనే అట్లా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. ఓకే, వాడే ఇచ్చేస్తాడు యాంగిల్ కూడా మనకి ఏదో మంచి చేస్తున్నట్టు. ఈ ఆల్ఫా ఇది ఒక సమ్ 60 degrees అంటాడు, ఇది 30 degrees అంటాడు. డైరెక్ట్ గా 60, 30 వేస్తారనుకోండి దెబ్బైపోతాం. ఓకే అమ్మా, డైరెక్ట్ గా మనం 60 degrees 30 degrees వేస్తాం అనుకోండి, మనం కంప్లీట్ గా దెబ్బైపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ తప్పు వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఓకే అమ్మా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ లైన్ నుంచి ఇది ఆల్ఫా, ఓకే, అయితే బీటా వాడు ఇచ్చేస్తాడు, మీరు డైరెక్ట్ గా వాల్యూ తీసుకోకండి. మనం ఏం చేయాలి? ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగి ఇది ఎక్కడ టచ్ అవుతుందో చూస్తాం. ఓకే అమ్మా, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? టోటల్ యాంగిల్ 360 degrees. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఈ యాంగిల్ కావాలి మనకి. సో 360 మైనస్ బీటా, మనకు కావాల్సిన యాంగిల్ అదనమాట. 360 మైనస్ బీటా వేస్తే ఏదైతే యాంగిల్ వస్తుందో అది వేసి ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఉంటుంది, ప్యారలల్ కాంపోనెంట్ ఉంటుంది. మనకి మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అనుకోండి, ఏం చేయాలి? ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ ఈ ప్యారలల్ స్క్వేర్ వేయటమే. వాడు మ్యాగ్నిట్యూడ్ అడిగితే. ఓకే, వాడు మ్యాగ్నిట్యూడ్ అడిగితే ఈ విధంగా రాస్తాం. వెక్టర్ ఫామ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయండి అని అనుకోండి, అప్పుడు కూడా సేమ్ ఇదే చేయాలమ్మా. వెక్టర్ ఫామ్ లో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఫామ్ లో రాయండి అని అనుకోండి, అప్పుడు కూడా సేమ్ ఇదే చేస్తాం. అయితే పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కి ఐ బార్ అని పెడతాం, ప్లస్ ప్యారలల్ కాంపోనెంట్ కి జే బార్ అని పెడతాం. ఓకే అమ్మా, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్తున్నా. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అడిగితే ఎలా రాయండి, ఇది క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం చేయట్లేదమ్మా, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 1 hour దాటేసింది వీడియో, 1.5 hour అవుతుంది. కాబట్టి ప్రాబ్లం చేయట్లేదు, టెక్నిక్స్ చెప్తున్నా మీకు. ఓకేనా?
రైట్. సో మ్యాగ్నిట్యూడ్ అడిగితే ఇలా రాయండి, వెక్టర్ ఫార్ములా అడిగితే ఈ విధంగా రాయండి. ఏదైనా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫస్ట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ప్యారలల్ కాంపోనెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ అమ్మా, బట్ ఈసారి ఆల్ఫాకి అప్లై చేయాలి. 360 మైనస్ ఇది. ఓకే, ఈ యాంగిల్ ఇచ్చేస్తాడు ఆల్ఫా అని, ఈ యాంగిల్ ఇచ్చేస్తాడు బీటా అని. బీటా ఓకే, ఈసారి బీటా ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చాము, బీటా ఓకే. బట్ ఆల్ఫాకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. అదమ్మా ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ క్లారిటీ ఎందుకు ఉండాలంటే, ఇదిగోండి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి మనల్ని బాల్తో కొట్టిస్తాడు. కాన్సెప్ట్ క్లారిటీ ఎందుకు ఉండాలో చెప్తున్నా. మనకు ఫార్ములాస్ అన్నీ తెలుసు, మనం గుడ్డిగా ఆల్ఫా బీటా వేసేస్తాం, దెబ్బ అయిపోతాం. కాన్సెప్ట్ క్లారిటీ ఎందుకు ఉండాలి అనే చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇంకా సరే చెప్పేస్తున్నా అమ్మా. ఇంకా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన ఈ రాడ్ కనుక ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటాయి. దానికి యాక్చువల్గా మళ్ళీ గాస్ లాలో కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. సేమ్ ఫార్ములా గాస్ లాలో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఇక్కడ ఎలాగో వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ రాడ్ లెంగ్త్ కనుక ఇన్ఫైనైట్ ఉంటాయి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ లెంగ్త్ కానీ ఇన్ఫినైట్ ఉంటే ఇది ఎక్కడ టచ్ అవుతుందమ్మా? ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర టచ్ అవుతుంది, ఇది ఇన్ఫినిటీ దగ్గర టచ్ అవుతుంది. అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమవుతాయి? 90 degrees. ఈ రాడ్ కనుక ఇన్ఫినైట్ లెంగ్త్ ఉందనుకోండమ్మా, ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమవుతాయి? 90 degrees. ఓకే, ఇన్ఫినిటీ దగ్గర టచ్ అవుతాయి అంటే ఇది ప్యారలల్గా వెళ్ళిపోతుంది, ఇది కూడా ప్యారలల్గా వెళ్ళిపోతుంది. అంటే 90 degrees. అంతేనా? సో ఇన్ఫినిట్ లెంగ్త్ కనుక ఉంటే, రాడ్ కనుక ఇన్ఫినిట్ లెంగ్త్ కనుక ఉంటే, ఇఫ్ రాడ్ అనొచ్చు, వైర్ అనొచ్చు, లీనియర్ షేప్ లో ఏదో ఉన్నాయండి. ఇఫ్ రాడ్ ఈజ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంగ్త్, చాలా పాయింట్లు చెప్పేస్తున్నాం ఇక్కడ, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇఫ్ రాడ్ ఈజ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంగ్త్, ఆల్ఫా ఏమవుతుందమ్మా? 90 degrees, బీటా కూడా 90 degrees అవుతుంది. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది? ఈ పర్పెండిక్యులర్ లాంబ్డా బై 4πε0 r sin 90 ప్లస్ sin 90, sin 91 మళ్ళీ sin 91 కాబట్టి 2 వస్తుంది. దేర్ ఫోర్ ఈ పర్పెండిక్యులర్ ఈక్వల్ టు 2 లాంబ్డా బై 4πε0 r. మరి ఈ ప్యారలల్ ఏమవుతుంది? ఈ ప్యారలల్ ఈక్వల్ టు లాంబ్డా బై 4πε0 r cos 90 మైనస్ cos 90. cos 90 జీరోనే, cos 90 జీరోనే అమ్మా. సో టోటల్ గా ఈ ప్యారలల్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో రాడ్ కనుక ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది 2 లాంబ్డా బై 4πε0 r. అది మనం గాస్ లా చెప్పుకున్నప్పుడు మళ్ళీ మనం డిరైవ్ చేస్తాం. వెరీ వెరీ సింపుల్ డెరివేషన్ అమ్మ, ఇంత ఉండదు. ఓకే, గాస్ లా ఉపయోగించి చాలా సింపుల్ గా డిరైవ్ చేయొచ్చు. అయితే కొన్ని గాస్ లాతో డిరైవ్ చేయలేం కాబట్టి మనం ఈ రకంగా డిరైవ్ చేస్తాం. సో మాక్సిమం చాలా వరకు పాయింట్స్ కవర్ చేసామా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఫాలో అవ్వండి. పర్టికులర్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్. పాయింట్ ఇక్కడ ఉంటే ఏం చేయాలి, పాయింట్ పైన ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ చెప్పా కదమ్మా. అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆల్ఫా క్లాక్ వైజ్ వెళ్ళాలి, బీటా యాంటీ క్లాక్ వైజ్ లో రెండో ఎండ్ ఎంత యాంగిల్ చేస్తుంది అది చూడాలమ్మా. ఓకే, ఆ కాన్సెప్ట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేస్తున్నామ్మా. నన్ను మీరు ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉందమ్మా, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అంతేకాకుండా టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అక్కడ ఆల్రెడీ బోలంత మెటీరియల్ పోస్ట్ చేశాను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. సో మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ మెటీరియల్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.